ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించాలని కోరుతూ సంఘం సభ్యులు గుమ్ముల లింగయ్య దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం బాపు తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమి గ్రామ శివారులో ఉందని, భూభారతి రికార్డులో ఇతర పేర్లు వస్తున్నాయని, ఈ విషయమై విచారించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగస్వామి తనకు గోపాల్పూర్ గ్రామ శివారులో ఉన్న భూమి జాతీయ రహదారి 163 విస్తరణలో భాగంగా భూసేకరణలో తీసుకుని భూమికి సంబంధించి పరిహారం అందించారని, ఇందులోని బోర్వెల్, పైప్లైన్ సిస్టమ్, తాటి చెట్ల సంబంధిత నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్కు చెందిన చింతల ఎల్లమ్మ తనకు ఇంటి స్థలం ఉందని, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా తుది జాబితాలో పేరు ఉందని ప్రొసీడింగ్స్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లక్షటిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు ప్రాంతానికి చెందిన ఎస్కే పరహానా తన భర్త చనిపోయాడని, ఒంటరిగా నా కొడుకును పోషించడం కష్టంగా మారిందని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎన్ అనసూర్య తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద గ్రామాల నుండి రైతులు కూరగాయలు తెచ్చి అమ్ముకోవడం జరుగుతోందని, రైతులు రోడ్డు పక్కన కూర్చోవడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు అర్జీ సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 38 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక 2 ప్రధాన సమస్యల పైన ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యల పట్ల ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు బీజేపీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సమస్య ఏంటంటే ఫ్లైఓవర్ దిగంగానే అక్కడ కూరగాయల మార్కెటు ఎక్కడెక్కడి నుంచి వచ్చి రైతులు అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నారు. అక్కడ స్థలం లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి, కొనుక్కునే వాళ్ళకు అవుతున్నాయి, అమ్మే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవంగా అక్కడ చౌరస్తా అక్కడ చేయడం జరిగింది. గత పాలకుల యొక్క ఇబ్బంది అంటే ఆలోచన విధానం ఆడ తప్పు జరిగి అది ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర దిగే ఫ్లైఓవరు కిందికెళ్ళి ఇక్కడ వాస్తవంగా చౌరస్తా ఉండే. అప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాల్లో భాగంగా అక్కడ చౌరస్తా అది ఎటు కాకుండా ఉన్నది. కాబట్టి దాన్ని ట్రాఫిక్ ఐలాండ్ చౌరస్తాగా మార్చాలని, ఆ కూరగాయల మార్కెట్కు శాశ్వత పరిష్కారం కనుగొని అక్కడ ట్రాఫిక్ చాలాలు కానీ అక్కడ యాక్సిడెంట్లను నివారించాలని ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జటిలమైనటువంటి సమస్య దశాబ్దాల కాలం నుండి పట్టి పీడిస్తూ ఉన్నాయి మంచిర్యాల పట్టణ ప్రజలను. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అది డిగ్రీ కాలేజ్ ఇటు శ్రీనివాస టాకీస్ వైపు వెళ్ళేటువంటి ఆ చౌరస్తాలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ట్రాఫిక్ అనేది అక్కడ ఎందుకు వస్తుందనంటే ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నటువంటి రైతులు ఇటు కృష్ణంపేట, చెన్నూరు ఈ ప్రాంతము, బెల్లంపల్లి, ఆకనపల్లి, ఇటు లక్షపేట, కొమ్మగూడెం ఆ ప్రాంతం నుంచి కూడా చాలామంది రైతులు తాము పండించినటువంటి పంటని అంతా కూడా తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్న సందర్భంలో వాళ్ళకి స్థలాలు లేక మెయిన్ కూరగాయల మార్కెట్ పోదామంటే అక్కడ హోల్సేల్ వాళ్ళు రానివారు. వాళ్ళకి అడ్డాలు లేకుండా పోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద బిచ్చాలలాగా వాళ్ళు బట్టలు పరుచుకొని అమ్ముకునేటువంటి దుస్థితి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పడ్డది. తద్వారా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ఆ ట్రాఫిక్ అక్కడ ట్రాఫిక్ ప్లేస్ లేకపోవడం వల్ల, పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి పోలీసులు ఫోటోలు తీసి చాలన్ వేయడం వల్ల ఈ చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు 10 రూపాయల కూరగాయలు కొంటే 300 రూపాయలు చాలానా కట్టాల్సినటువంటి పరిస్థితి ఆ సెంటర్లో ఏర్పడ్డది. ప్రధానంగా ఆ ప్రాంతంలో
కాలేజెస్ వచ్చినాయి. మన మెడికల్ కాలేజ్ వచ్చింది, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ ఉన్నది, పిల్లల స్కూల్స్ ఉన్నవి. వీటితో వేలాది మంది నిత్యం అటు ప్రయాణిస్తారు. అది కాక అక్కడ ఒక బ్రాండ్ షాప్ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ ప్రాంతంలో. అక్కడ విపరీతంగా వెహికల్ పార్కింగ్ చేయడం వల్ల కూడా ఆ ప్రాంతం అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి పాలకులకు విజన్ లేకపోవడం వల్ల, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకోకపోవడం వల్ల పుష్కరాల సమయంలోనే ఆ ప్రాంతాన్ని ట్రాఫిక్ ఐలాండ్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ప్రభుత్వం వినలే. కనీసం ఇప్పుడైనా దాన్ని ట్రాఫిక్ ఐలాండ్ చేయాల్సిన అవసరం అనేది గతంలో ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. 10-15 లక్షలతోటి బ్రహ్మాండమైన ట్రాఫిక్ ఐలాండ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద శ్రద్ధ పెట్టి అన్ని కార్యక్రమాలు, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకొని పట్టణాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ట్రాఫిక్ ఐలాండ్ సమస్యను కూడా దీన్ని కూడా దృష్టిలో తీసుకొని, ఈ ట్రాఫిక్ ఐలాండ్ సమస్య కూడా తీవ్రమైంది కాబట్టి వెంటనే ఆ ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని కూడా ట్రాఫిక్ ఐలాండ్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, ట్రాఫిక్ పోలీస్ అందరూ కలిసి దీని వెంటనే ఈ సమస్య పరిష్కారాన్ని కనుగొని అక్కడి నుంచి వెంటనే రైతులని వాళ్ళకి సపరేట్గా ఒక మార్కెట్ ఏర్పడే విధంగా, వాళ్ళు ఒక సేఫ్టీ ప్లేస్లో కూర్చునే, వర్షం నుంచి ఎండ నుంచి కాపాడుకొనేబడే విధంగా వాళ్ళకు ఒక స్థలం చూపించి తద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా, వాళ్ళు తెచ్చిన సొమ్ములు, వాళ్ళు తెచ్చిన కూరలు అమ్ముకునే విధంగా ప్రభుత్వం వాళ్ళు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ డిపోను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భరోసా ఇచ్చారు. సోమవారం డిపోను ఎమ్మెల్యే పరిశీలించేందుకు వెళ్ళగా అధికారులు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు, బస్సుల సంఖ్య పెరగగా బస్టాండ్ ఇరుకుగా మారిందన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ను తీర్చిదిద్దుతామన్నారు. మంచిర్యాల క్లబ్లో జరిగిన డబ్బుల అవకతవకలపై విచారణ జరిపించాలని సూచించారు. క్లబ్ను సహకార చట్టం ప్రకారం అవసరమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. సొసైటీ సొమ్ము దుర్వినియోగం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. పద్మనాయక ఫంక్షన్ హాలుకు పై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. After 79, Sinnareddy చేసుకోండి. మీకు సరిపోతుంది. మీకు ఏదైనా కానీ ఇస్తారు. ప్రాసెస్ ఇస్తుంది. తీసి అవుట్ సైడ్ ఎట్లా వస్తుంది, బోత్ సైడ్స్కి సరిపోతుంది. భయానక పరిస్థితి తీసుకోవడం సరే 50,000 మీరు మళ్ళీ అది మీకు ఇస్తున్నారంటే ఇంకా నువ్వు అసలు 46 సంవత్సరాల తర్వాత అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ మర్రి సేనారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 79లో ఈ బస్ స్టాండ్ కానీ బస్ డిపో కానీ ఓపెన్ చేసి మంచిర్యాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ 46 సంవత్సరాల కనీసం సున్నం కూడా లేదా, ఎక్కడిదక్కడ మిగిలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఎంత వీలైతే అంత దగ్గరగా పోయి వాళ్ళకు సేవలు చేస్తాను ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం. దాంట్లో భాగంగానే 6 హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యం తీసుకుంది. ఆర్టీసీ అయిపోయింది, ఇక బంద్ అయిపోయింది, దివాళా తీసింది, ఈరోజు తీసుకుపోతారనే సంస్థ ఆడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులు ఇచ్చి వాళ్ళ సంస్థలను కాపాడుకునే పరిస్థితికి ఇలా ఆర్టీసీ వాళ్ళు వచ్చింది. ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది, కానీ కొంచెం ఇంకొక 6 నెలల లోపల నాకు తెలిసి ఓవరాల్ ప్రాఫిట్ కూడా వస్తుంది. సంస్థను కాపాడంటే ఒక 41,000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించిన ఒక సంస్థను కాపాడేది, సంస్థ లాభాల బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు. ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి కాపాడుకునే ప్రభుత్వం. సో దాన్ని 46 సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాల మీద అడగంగానే కొట్టుకొని పంపించేందుకు వారికి కృతజ్ఞతలు. ఈ రకంగా
ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు. లాస్ నో ప్రాఫిట్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పిల్లలకు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టింది. కానీ బీజేపీ వాళ్ళకి అమ్ముకునేందుకు అది కాదు. మేము అమ్ముకునేందుకు వ్యతిరేకం. ఆదినం నెహ్రూ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని రకాలు జరిగిందో మీకు తెలుసు. దాని గురించి మేము చెప్పి అవసరం లేదు. ఇక మిగిలింది ఇది ఈ రకంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రకంగా ఇది కార్యక్రమం. రెండోది బీజేపీ వాళ్ళు మొన్నటిదాకా పోయి దండపిల్లలు పెట్టిన దుకాణం అది వచ్చేది మొన్న అక్కడ చెప్పగానే ఆడ పని చేసి నిన్న నేను ఇందిరా మిల్ల పంపిణీకి పోయినప్పుడు ఇందిరా మిల్లాకి కూడా పోయినప్పుడు నేను ఎన్నికల సభలో చెప్పిన ఎన్నికల తర్వాత కూడా చాలా సభలో చెప్పింది. ఎన్నికల ముందు నేను చెప్పిన పూర్తయిన ఒకటి మాత్రం అక్కడ సింగరేణి పట్టాలు ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ప్రాసెస్ చేస్తున్నాను. బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. వాళ్ళు అనుకుంటారేమో ఏదో కాషాయ రంగులు వేసుకొని చేస్తే జనం నమ్ముతున్నారు. జనం అందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఓన్లీ బట్టలు వేసుకునే బ్యాచ్, మొత్తం బట్టలు ఇప్పే బ్యాచ్ అర్థమైపోయింది జనాలకి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఇవాళ రాముడి గురించి మాట్లాడే హక్కులకు ఎక్కడుంది? ఎందుకంటే వాళ్ళ మాతృ సంస్థ ఏదైతుందో ఆర్ఎస్ఎస్ 1921లో పుట్టింది. 1921 కన్నా 5000 సంవత్సరాల ముందు రాముడు ఉన్నాడు, రామ కళ్యాణం ఉన్నాయి, భద్రాచలం దానికన్నా 100 సంవత్సరాల ముందు ఉన్నారు. అయోధ్య అన్నీ అంతకన్నా ముందున్నాయి. అంటే వీళ్ళు వచ్చినాకనే రాముడు వచ్చిండ. వీళ్ళు వచ్చే రాముడు తీసుకొచ్చినట్టు ఈ రాముని ద్వారా రాముని వారసులు లెక్క ఇవన్నీ నాటకాలు బంద్ చేయండి. ప్రతి ఎన్నికలు వచ్చినా ఒకసారి రాముడి యాదకత్తారు, ఒకసారి కృష్ణుడి యాదకత్తారు, లేకపోతే ఇంకోటి అయోధ్య యాదకత్తారు. ఏది లేకపోతే మళ్ళీ తీసుకుపోయి లాస్ట్కు మొన్నటి లెక్క దాని లెక్క అంతకుముందు పోయిన సరే పుల్వామా అంటారు, ఇంకేదో పాకిస్తాన్ విప్లవం. ఇది తప్ప మీరు ప్రజల కోసం ఏం చేసినా చెప్తారు. ఇది వాస్తవం. వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసే బ్యాచ్ కాదు. చెట్టు పేరు చెప్పుకో ఎలనుకునే బ్యాచ్. వాళ్ళు చెయ్యరు. ఖచ్చితంగా వాళ్ళని కూడా తరిమి కొట్టే రోజులు ఎక్కువ రోజులు లేదు. ప్రజలే తరిమి కొడతారు, మేము అవసరం లేదు. వాడలేకపోతే తిరిగి కొట్టే రోజులు వచ్చినాయి, వాళ్ళు కొడతారు. ఇక వాళ్ళకి సంబంధించి ఇదైతే ఇక టీఆర్ఎస్ బ్యాచ్. వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతుంది. ప్రతి దగ్గర పోయి ఫోటో దిగి నేను ఉన్నప్పుడే శాంక్షన్ అయ్యాను. శాంక్షన్ అయితే మరి అప్పుడు ఎందుకు చేయాలని చెప్తే నాకు అవసరం ఎందుకు నువ్వే చెప్తావు కదా. శాంక్షన్ అయినావో పోయినావో అవన్నీ ప్రజలు చూస్తారు, కనబడతలేదు. ఇక మిగిలింది 2 సంవత్సరాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అది మా కుల సమయానికి బాధపడుతున్నాను. కుల సంఘాన్ని ఎంత భ్రష్టు పట్టించిందంటే విల్మ సంఘాన్ని 2006-7 నా దగ్గరికి అప్పుడు అందరూ వచ్చి అడిగితే నేను పెద్దది ఉంటే చెప్పుడే ఇస్తాను అని చెప్పిన. ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ డాక్టర్ గారు ఇచ్చిన 15 లక్షలు అంటే సరే, ఇంకోటి ఏంటంటే డైనింగ్ హాల్ అంటే 15 లక్షలు ఇస్తాను. ఆ తర్వాత వచ్చి ఇంకా 5 లక్షలు తక్కువ పడ్డాయి అంటే మళ్ళీ ఇచ్చిన 20 లక్షలు ఇచ్చాను. ఆ దినం అక్కడ భూమి ఉన్నది 56,000 ఎకరం. నేను 20 లక్షలు ఇచ్చిన 2006-7. ఈ సోకాలు పెద్ద మనసు ఎవరు రూపాయి ఇవ్వలేదు. అది వల్ల మాట్లాడితే నేను 4,000 ట్రాక్టర్లు ఇచ్చిన మట్టి 4,000 ట్రాక్టర్లు 1,000 రూపాయలు ట్రాక్టర్. 4,000కు 2006లో విట్టు ట్రాక్టర్ 1,000 రూపాయలు ఉన్నా 50 రూపాయలు నాకు తెలియదు మట్టి. అప్పుడు ఉసుక కూడా 90 రూపాయలు ఉంటుంది. అది ఎవడు పోసిండు ఏం చేసింది అది మాట్లాడి చెప్పింది. సరే దాన్ని కూడా మాట్లాడదలుచుకోవాలి. దాన్ని ఒక కుల సంఘం కానీ ఏ సంఘం సంస్థ అనేది సంస్థ లెక్క నడవాలి. సంస్థ నడితే ఎవరికి ఇబ్బంది లేదు. సంస్థ మీద ఎవరికి పెత్తనం లేదు. దాని కుల ఒక సంఘం కాదు, మొత్తం సొంత సంఘం లెక్క నడిపించేసి దాంట్లో ఏమేం చేసిండ్రో శ్మశానానికి భూమి ఎక్కడుందో తెలియదు, నీళ్ళలో ఉన్నది. దానికి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ 5 లక్షల రూపాయలు కనీసం అయిపోయింది, ఓడిపోయిండు, శ్మశానం ఇంకోటి తయారైంది, అప్పుడన్నా రిటర్న్ ఇవ్వాలి కదా. మళ్ళీ నేను ఒల్లి పెడితే రిటర్న్ ఇచ్చే పరిస్థితి. సంవత్సరంలో దానికి పట్టించుకోలేదు. నేను వాళ్ళ మిగతా సంఘాలు అందరు ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి అని చెప్తే 10 లక్షల రూపాయలు మొన్న మా ప్రస్థానానికి ఇనాగరేషన్ అయిపోయినాక 2 నెలలకు ఏప్రిల్ 29 నాడు ఇచ్చాను. ఫిబ్రవరి 26 నాడు ఇనాగరేషన్ అయిపోయింది. 2 నెలల తర్వాత ఇస్తే దానికి 10 లక్షలు ఎవరు నాడికి ఇచ్చాను. ఇవాళ 10 లక్షలు చెక్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాను. నేను మా ప్రస్థానానికి ఇచ్చి మా ప్రస్థానం నుంచి రిటర్న్ చెక్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ నేను చేస్తాను. ఎందుకు చేసి క్లబ్ గురించి పెద్ద మనుషులు మాట్లాడతారు. 3 లక్షలు 3 కోట్లు పోతామన్నట్టుగా 30 కోట్లు కాపాడతాడు. క్లబ్ అనేది ఎవరి ప్రాపర్టీ కాదు. ఒకసారి సొసైటీ రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి 10 రూపాయలు పోయినా కూడా ప్రతి పైసకు లెక్క చెప్పాలి. 10-12 సంవత్సరాల నుంచి ఆడిట్ లేదు.
ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి, దానికి ఆడిట్లు చేయలేదు కాబట్టి ఆడిట్ చేయకుండా పోతే పైసలు తీసుకుంటే లెక్కలు ఇవ్వకపోతే ఎవరైనా శిక్షార్హులు. శ్రీరాంపూర్, నస్పూర్ ఏరియా సింగరేణి స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి యాజమాన్యం వెంటనే ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాధిత ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. బీజేపీ మంచిర్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, నాయకులు, కార్యకర్తలు జీఎం ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. వెంటనే యాజమాన్యం స్పందించి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ జీఎం సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక కుటుంబాలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన వారందరికీ వెంటనే ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్, జిల్లా నాయకులు ముఖేష్ గౌడ్, ఎనగందుల కృష్ణమూర్తి, తిరుపతి, కమలాకర్ రావు, సతీష్ రావు, మొగిలి, మధు, వెంకటకృష్ణ, దుర్గం అశోక్, పొన్నవేణి సదయ్య, కుర్రచక్రి, సామ్రాట్ రమేష్, నరేందర్, కర్ణే శ్రీనివాస్, రాగిడి రవి, కె మహేందర్, కట్కూరి తిరుపతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ఇల్లుంటే మనకు పట్టాలు ఇవ్వాలని జిల్లా అనుకూలంగా స్పందించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు పట్టాలు ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఈ కొత్త రోడ్లోని సాయినగర్ కానీ లక్ష్మీలో ఖచ్చితంగా మీకు పట్టాలు ఇస్తామని గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారు ఉరవడం అది ఇది జరిగితే ఇక్కడ ఉన్న స్థానికంగా అక్కడ ఏదైనా ఇసుక గుట్టంలో ఎన్నోసార్లు దీని గురించి సమస్య గురించి మేము పోరాడినా కానీ ఈ పట్టాల సమస్య మీద గత 5 సంవత్సరాల నుంచి పోరాడతాను. గతంలో ఉన్న ఎమ్మెల్యే, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ 2 సార్లు ధర్నాలు చేయడము, సీసీ కార్నర్ కాడ ఇట్లా 5 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి. కానీ RK6 ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు. అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళా మెమరాండం ఇచ్చినాం. మనం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ రోజు ధర్నా చేసినాం. మీరు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు ఆ రోజు. మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడిండు ఈ విషయం మీద. మాట్లాడి ఏమన్నాడంటే ఎమ్మెల్యే, ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికీ ఇప్పటికే ఇచ్చినాము, బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఎత్తారని అన్నాడు. ఇదే ఎమ్మెల్యే అన్నాడు. నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టిర్రు, ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు. అయితే మా మొగిలన్న, మా బీజేపీ నాయకులు అందరూ కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకు ఇయ్యలేదు. మళ్ళొక్కసారి వినతి పత్రం తీసుకొని ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగినాం. ఈసారి సింగరేణి ప్రాంతం కనుక సింగరేణి జీఎం ఆఫీస్ పోదామని ఒక వారం రోజుల నుంచి మీ అందరికి ఇంటింటికి వచ్చి దాదాపు ఒక 1000-1500 కుటుంబాలు ఉన్నాయి ఇంకా పట్టాలు రాని వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ జీఎంకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగచ్చిండు. ఎమ్మెల్యే నస్పూర్కి వచ్చిండు. వచ్చి నిన్న నస్పూర్లో ఏం చెప్తాండు, 5వ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నేను ఇక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నాడు. అయితే ఈ సగం తెలివి ఉన్న కాంగ్రెస్ నాయకులకు పట్టాల సమస్య వేరు, ఇందిరమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి ఇస్తారు, పట్టాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ మీకు పట్టాలే లేవు కదా, మీ చేతిలో కాగితమే లేదు. కాగితం లేని వాళ్ళకు పట్టా ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇస్తారు? అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇయ్యాలనంటే ఇక్కడ మనం అందరం పిచ్చోళం అనుకుంటారో ఏందో. కొత్తగా వచ్చి నిన్న ఏం చెప్తాడు, డిసెంబర్ కల్లా 700 మందికి 5వ వార్డుల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. ఓ ఆయన ఏమంటాడు, మీకు పట్టా ఇస్తా, ఇల్లు కూడా కట్టిస్తా అంటాడు. ఎప్పటికల్లా కట్టిస్తాడట, డిసెంబర్ కల్లా కట్టిస్తాడట. ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఉంటారు, వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు. 1.5 సంవత్సరం అయింది ఈయన గెలిచి.
ఈయన ఎలక్షన్ల గెలవక ముందు ఎన్నిసార్లు చెప్పిండు, నేను గెలవంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా, పట్టాల ఇప్పుడు ఏమంటాడు, ఇక పట్టాలు రాని వాళ్ళకు రావు, వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు. బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు. కొత్తగా నిన్నొచ్చా కొత్త పాట మొదలు పెట్టాడు, ఇంద్రమిల్లు. అరే ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు ప్రజలను? మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉండి, అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు. అవుతుందా? ఇది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉన్నది. మీరు కూడా మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిండ్రు, మీకు ఆ స్వేచ్ఛనిచ్చింది. కానీ ఇలా మీరు స్వేచ్ఛ చేస్తా అంటే, ధర్నాలు చేస్తా అంటే ఇలా మీరు బెదిరించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరు ఆగరు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలతోటి సమానం. ప్రోగ్రాం చేస్తాం, పేద ప్రజలకు అండగా ఉంటాం, పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతాము. మీరు అవతలను తేడా లేకుండా ఏదైతే ఇంతవరకు పట్టాలు వేయలేదో ఆ పట్టాలు లేని వాళ్ళందరికీ కూడా అది ఓపెన్ కాస్ట్ రాని, భూమి బద్దలు కానీ ఏమన్నా కానీ వాళ్లకు పట్టాలు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల నిరంతరం ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తూనే ఉంటాం. వాళ్లకు పట్టాలు ఇచ్చేంత వరకు ఎవరికైతే ఒరిజినల్ గా పట్టాలు అవసరం ఉన్నాయో వాళ్ళ వెంబడి భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉండి మేమంతా పోరాటం చేస్తామని మరోసారి తెలియజేస్తూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.